అదొకటి. ఇంకోటి ఈ గుడ్ ఆఫ్టర్‌నూన్ టైమ్ అనేటప్పటికి మనం మార్నింగ్ ఆల్రెడీ ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్పామనుకోండి 6కో, 7కో మళ్ళీ వాళ్ళకి చెప్పేటప్పుడు మనం 12 లోపు అయితే గుడ్ ఆఫ్టర్‌నూన్ చెప్తాం. 12 లోపు అయితే గుడ్ మార్నింగ్ చెప్తాం. 12 దాటిన తర్వాత 12 PM అంటే గుడ్ ఆఫ్టర్‌నూన్ చెప్తాం. అంటే ఆ 12 PM టైము 4 వరకు ఉంటుంది. 4:30 వరకు మాక్సిమం 4 తీసుకుంటారు. 4 వరకు కూడా గుడ్ ఆఫ్టర్‌నూన్ చెప్తారు. 4 నుంచి గుడ్ ఈవినింగ్ చెప్తారు. ఆ గుడ్ ఈవినింగ్ టైము 8 అవ్వచ్చు, 9 అవ్వచ్చు, 10 అవ్వచ్చు. అలాగా 11 కూడా గుడ్ ఈవినింగ్ చెప్తుంటారు. మీకు తెలుసు, అంటే నాకు తెలిసి మీకు తెలియజేస్తున్నాను అనమాట. అంతే, ఏం లేదు ఇందులో. అంటే అందులో ఎక్కువగా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. అయ్యో, మనం గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాం, ఇప్పుడు చెప్పొచ్చా, లేదా గుడ్ ఈవినింగ్ చెప్పాం, అసలు అలా అంటే మన టైమింగ్ని బట్టి అంతే, పెద్ద దాని గురించి అంత పట్టింపు ఏముండదు. సోనీ కిచెన్ గారు, మీరు లైవ్ ఎన్ని గంటలు పెడతారు అంటున్నారు సింతాజ్ గారు. రిటర్న్ గిఫ్ట్ డన్ అక్క అంటున్నారు ప్రమోద్ గారు. మిస్టేక్ అన్నారు, అయిపోయింది. ఈవినింగ్ 6కి అంటున్నారు సోనీ గారు. ఓకే అంటున్నారు సింతాజ్ సిస్టర్. సపోర్ట్ చేయండి ఎస్పీ సిస్టర్ నా లైవ్ని అంటున్నారు సోనీ గారు. సోనీ సిస్టర్ తప్పకుండా సింతాజ్ సిస్టర్ సపోర్ట్ చేస్తారు. నేను కూడా మ్యాక్సిమం సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ వర్క్లో ఉండడం వల్ల అసలు నేను వీడియోసే అప్లోడ్ చేయలేదు. షాప్ కూడా అట్లేదు, షాప్ కూడా క్లోజ్ చేశాను, వెళ్ళడానికి కుదరట్లేదు. ఇంకా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, పెండింగ్ చేయాల్సినవి ఉన్నాయి, చాలా అర్జెంట్ ప్రాజెక్ట్స్. అవి చేయడానికి టైం సరిపోట్లా. అవి ఎడిట్ చేయాల్సిన 2-3 వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చేయలేదు, అవి పక్కన పెట్టేశాను. అది మెయిన్ ఈ వర్క్ నడుస్తుంది కదా అని చెప్పి ఇక్కడ సరిపోతుంది. లేకపోతే నేను ఎక్కువగా డైలీ ఎక్కువ వీడియోస్ కూడా వాచ్ చేసేవాడిని. చాలా ఛానల్స్లో వీడియోస్ ప్లే చేసి అన్ని కామెంట్ పెట్టి చేసేవాడిని. టైం నాకు సరిపోవట్లేదు. అయితే మ్యాక్సిమం ఇప్పుడు కూడా చేస్తున్నాను, ప్లే చేస్తాను, వీడియోస్ అయితే ప్లే చేస్తున్నాను. రాత్రి 1 గంట 2 అయినా కానీ ప్లే చేసి కామెంట్స్ పెడుతున్నాను. అవునా అన్న, ఓకే ఓకే అంటున్నారు చారి గారు. థ్యాంక్ యూ అన్న అంటున్నారు చారి గారు. చారి గారు స్పెషల్ ఏంటి అంటున్నారు సింతాజ్ సిస్టర్. అన్న హారిజంటల్ లైవ్ పెడతా అన్నారు, పెట్టారా మీరు? ఒకసారి అయినా అదే చెక్ చేస్తాను అన్నారు. అవునవును, నేను చెక్ చేస్తాను చారి గారు, చెక్ చేసి చెప్తాను. అలాగే నేను నిన్న చూసా, ఎవరో హారిజంటల్ లైవ్ పెట్టారు. నేను అంటే హిందీ ఛానల్ వాళ్ళు అనుకుంటా. నేను యూట్యూబ్ ఆన్ చేసి నేను చూస్తూ ఉన్నప్పుడు మామూలుగా ఒక లైవ్ ఒకటి కనపడింది, హారిజంటల్లో ఉంది. అయితే హారిజంటల్ లైవ్ ఉందన్నమాట అనుకున్నాను. మామూలు లైవే అది. ఆ కామెంట్స్ వస్తాయి, కామెంట్స్ మాత్రం నిలువుగా వస్తున్నాయి. ఇప్పుడు ఆ కామెంట్ చదవాలంటే మనం ఫోన్ని నిలువుగా పట్టుకొని చదవాలి. అప్పుడు అందులో పిక్చర్ మాత్రం అడ్డంగా ఉంటుంది. సపోజ్ మీరు టేబుల్ మీద కూర్చొని చెప్తున్నారు అనుకోండి, హారిజంటల్ లైవ్లో చెప్తున్నప్పుడు మనం అడ్డంగా ఫోన్ పెట్టుకుంటాం. మీకు వచ్చే కామెంట్స్ చదవాలంటే మనం నిలువుగా పెట్టాలి. మీకు కామెంట్ టైప్ చేయాలన్నా కానీ అదేంటంటే, ఇప్పుడు అంటే చాటింగ్ జరగకుండా ఉండి మనం ఒక ప్రోగ్రామ్ని లైవ్ టెలికాస్ట్ ఇవ్వాలనుకుంటే అప్పుడు హారిజంటల్ చేయొచ్చు. హారిజంటల్గా ఇప్పుడు సపోజ్ ఏదన్నా ఒక మీటింగ్ కానివ్వండి, ఒక ప్రోగ్రామ్ కానీ జరుగుతుంది అనుకోండి, గుడి దగ్గర కానీ, లేదా మీరు ఎక్కువగా గుడి దగ్గర చేస్తుంటారు, ఒక భజన కానీ జరుగుతుంది అనుకోండి, మీరు కెమెరా వచ్చి హారిజంటల్లో ఫిట్ చేసి మీరు చేయొచ్చు, లైవ్ చేయొచ్చు. కానీ అందులో ఈ చాట్ అనేది లేకపోతే ఇవి ఉంటాయి కదా, మెసేజెస్ మాత్రం వర్టికల్గానే వస్తాయి. అదొకటి చూసుకోండి. అంటే హారిజంటల్లో ఇప్పటి వరకు ఈ చార్ట్కి ఈ ఆప్షన్ ఇవ్వలేదు. ఎలాగా 9:16 అనే ఆప్షన్ ఇవ్వలే, 9:16 అనమాట. అంటే అది వర్టికల్ డైరెక్షన్ వస్తుంది. ఇది 16:9, 16:9 అంటే అది హారిజంటల్ వీడియో. హారిజంటల్ వీడియోలో టైప్ చేయడానికి కుదరదు, వర్టికల్ వీడియోనే కుదురుతుంది. హారిజంటల్ లైవ్ జరిగేటప్పుడు వచ్చే కామెంట్స్ అన్నీ వర్టికల్ పొజిషన్లోనే వస్తాయి. అదొకటి చూసుకోండి, ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, నేను కూడా చూసి చెప్తాను మీకు ఇంకోసారి. అది మీరు నాకు అది కంప్లైంటా ఏంటి అన్నట్టుగా అడిగారు, నేను కరెక్ట్గా కన్ఫర్మ్ చేసుకొని మీకు చెప్తాను. గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు DD113 గారు. హాయ్, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. బాగున్నారా? భోజనం చేశారా? కృష్ణవేణి గారు కదా మీ పేరు? నమస్తే అండి. 18 లైక్ డన్, థ్యాంక్ యూ సో మచ్. అవును అంటున్నారు చారి గారు. భాసలక్ష్మి గారు గిఫ్ట్ డన్ అండి, రిటర్న్ ప్లీజ్ మ్యామ్ అంటున్నారు కృష్ణవేణి గారు. భోజనం చేశారా కృష్ణవేణి గారు? ఓకే ఓకే అంటున్నారు చారి గారు. రమాదేవి గారు, సారీ. ఓకే,